అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి కామన్ పబ్లిక్ మీద కాకుండా ఏకంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే టార్గెట్ గా అటాక్ జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపాడు దుండగుడు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్ పైకి గన్తో షూట్ చేశాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఘటనలో క్యాంపెయిన్లో పాల్గొన్న ఓ వ్యక్తి చనిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరిపిన వ్యక్తిని చంపేశారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. యుఎస్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో గాయపడిన ట్రంప్ ఒక్కసారిగా స్టేజ్ పై పడిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని చుట్టూ చేరి రక్షణగా నిలిచారు. ఆ తర్వాత మాజీ అధ్యక్షుడిని స్టేజ్ పై దించి హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పిడికిలి బిగించి ఫైట్ ఆప్ అనంటూ నినాదాలు చేశారు ట్రంప్. కాల్పుల ఘటన మీద స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ర్యాలీ సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందన్నారు. బ్లడ్ రావడంతో వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు తెలిపారు. అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. ట్రంప్ పై కాల్పులను ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో రాజకీయ హింసకు తావు లేదన్నారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ట్రంప్ పై దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ట్రంప్ దాడిని ఖండించారు ప్రధాని మోదీ. తన స్నేహితునిపై దాడితో ఆందోళనకు గురైనట్టు ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ట్రంప్ పై కాల్పుల ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పైన ఇటు గన్ షూట్ జరిగింది. సో అతన్ని మర్డర్ చేయడానికి ఇదంతా చేశారంటూ కూడా ఇటు రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో యాక్చువల్ గా నవంబర్ 5th ఇటు యుఎస్ లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఇటు రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో అతను ఇటు ప్రచారం చేసే భాగంగా పెన్సిల్వేనియాలో అక్కడ ప్రచారం చేస్తుండగా తను స్టేజ్ పైన స్పీచ్ అప్పుడే స్టార్ట్ చేశాడు. సో ఆ టైంలోనే దుండగులు అతని పైన అటాక్ చేశారు. సో అటాక్ చేసిన టైంలో ఒక 5-6 రౌండ్స్ బుల్లెట్స్ అక్కడికి వచ్చాయి. కానీ అతనికి ఫస్ట్ బుల్లెటే డైరెక్ట్ గా రైట్ ఇయర్ చెవులోకి దూసుకెళ్లింది. సో దాంతో సడన్ గా అది గమనించిన అతను కిందికి కూలబడి కింద అక్కడ ముందొక వాల్ లాగా ఉంది. సో దానికి అడ్డంగా పడుకున్నాడు. సో ఆ టైంలో దుండగులు ఒక 5-6 టైమ్స్ రౌండ్స్ పైన షూట్ చేసినా కానీ ఒక్క బుల్లెట్ మాత్రమే తగిలింది. అది కూడా చెవికి తగిలింది. సో చెవికి తగలడంతో అప్పటిదప్పుడు అతను కుప్పకూలిపోయాడు. సో ఆ టైంలోనే దాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని చుట్టుముట్టి ఎవరైతే అతని పైన అటాక్ చేశారో, సో యాక్చువల్ గా ఇద్దరు అటాక్ చేయడానికి వచ్చారని అక్కడ భద్రతా సిబ్బంది చెప్తున్నారు. సో దానిలో ఒక వ్యక్తిని అక్కడే గుర్తించిన భద్రతా సిబ్బంది ఒకరిని అక్కడనే చంపేయగా మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సో దీంతో పాటు అక్కడ ఇటు ట్రంప్ వెనకాలన్న వ్యక్తికి కూడా అటు బుల్లెట్ గాయాలయ్యాయి. సో ట్రంప్ తో పాటు అతన్ని కూడా అటు హాస్పిటల్కి తరలించారు. సో వెంటనే అతనికి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, రైట్ ఇయర్ నుంచి అలాగే మౌత్ నుంచి బ్లీడింగ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ తర్వాత అక్కడ భద్రతా సిబ్బంది అతన్ని అక్కడికి చేరుకొని అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్న క్రమంలో కూడా ట్రంప్ వి విల్ ఫైట్ బ్యాక్, వి విల్ ఫైట్ అంటూ కూడా అతడు నినాదాలు చేశాడు. సో ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే డాక్టర్లు అతను అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. ఎందుకంటే అది ఇయర్ కి రైట్ ఇయర్ కి తగిలింది కాబట్టి ఓకే, జస్ట్ విత్ ఇన్ ఇంచ్ మూమెంట్ అతని హెడ్ లో కనుక ఆ బుల్లెట్ పోయింటే అతని ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది. ప్రస్తుతానికి హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్, చాలా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటూ కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇటు రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇది ఒక పొలిటికల్ అసాసినేషన్, ఇతను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడు కాబట్టి అటు డెమోక్రటిక్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నాడు కాబట్టి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా తన ర్యాలీల ద్వారా తన ప్రచారాల ద్వారా బయటికి తీస్తున్నాడు కాబట్టి అతన్ని చంపేయడానికి ట్రై చేశారంటూ కూడా ఇటు రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఇదే అంశం పైన అటు ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా దీనిపైన రివ్యూ చేశారు. అటు సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఇంటెలిజెన్స్ నుంచి పూర్తిగా ప్రస్తుతానికి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాను, అలాగే ఏది ఏమైనా కూడా ఒక పొలిటికల్ అసాసినేషన్ అనేది పూర్తిగా ఖండించదగ్గ అంశము. సో దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్తున్నాడు. ఇక మరోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న డొనాల్డ్
డొనాల్డ్ ట్రంప్ తోటి జో బైడెన్ ఫోన్ లో మాట్లాడంటూ కూడా యుఎస్ ప్రెసిడెన్షియల్ అఫీషియల్ వర్గాలు కూడా ప్రస్తుతానికి చెప్తున్నాయి. సో అతని హెల్త్ ఇష్యూ మీద అలాగే ఘటన ఎలా జరిగింది ఏంటి అనే అంశాలపైన ఇటు మాజీ ప్రెసిడెంట్ తోటి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఫోన్ లైన్ లో మాట్లాడినట్టు ఇటు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు ఇదే అంశం పైన ఇటు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో పాటు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో ఇట్లాంటి చర్యలు అనేటివి పూర్తిగా ఖండించదగ్గాయి. ఇటు ప్రజాస్వామ్య దేశంలో అటు ఎలక్షన్ ర్యాలీలు కానీ క్యాంపెయిన్స్ కానీ తీస్తున్నప్పుడు కొందరు దుండగులు వచ్చి ఇదంతా చేయడం అనేది పూర్తిగా ఖండించదగ్గిందంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. మరోవైపు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోడీ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యాడు. తన ఫ్రెండ్ పైన ఇట్లాంటి ఘటన జరగడం తోటి తాను కలత చెందాలంటూ కూడా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. సో తను తొందరగా కోలుకోవాలంటూ కూడా తను ట్వీట్ చేశాడు. సో ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలు వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి ట్వీట్ చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తుతానికి తెలుసుకుంటున్నారు. ఇక మరోవైపు యుఎస్ ప్రెసిడెంట్ ను ఈ ఇష్యూ పైన అడిగినప్పుడు ఇది మీరు మర్డర్ గా అటెంప్టివ్ మర్డర్ గా పరిగణిస్తారా అంటే నేను పూర్తిగా ఈ అంశం పైన ఇంకా ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే ఈ అంశాన్ని ఈ అటెంప్ట్ ఏదైతే ఇతని పైన షూటింగ్ జరిగిందో దాన్ని అయితే ఖండిస్తున్నాను. కానీ ఇది ఎలా జరిగింది ఏంటి అనే పూర్తి విషయాలు వన్స్ నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దీనిపైన పూర్తిగా స్పందిస్తానంటూ కూడా ప్రస్తుతానికి జో బైడెన్ ప్రకటించారు. ఇక మరోవైపు అక్కడ చేరుకున్న భద్రతా దళాలు సో ఒక వ్యక్తిని ఇతని పైన ఇద్దరు అటాక్ చేశారని గుర్తించారు. సో దానిలో ఒక వ్యక్తిని అక్కడనే న్యూట్రలైజ్ చేయగా అతన్ని చంపేగా మరో వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో అతని దగ్గర నుంచి 2 గన్స్ తో పాటు మరోవైపు ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. సో ఆ సెల్ ఫోన్ లో పూర్తి సమాచారం ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. సో అతన్ని ఎవరు పంపించారు ఏంటి అనే అన్ని విషయాలు ఆ సెల్ ఫోన్ అనలైజ్ చేసిన తర్వాత అటు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన తర్వాత దానిలో క్లియర్ గా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కూడా ప్రస్తుతానికి అటు యుఎస్ భద్రతా సిబ్బంది అయితే ప్రస్తుతానికి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నాయి. సూర్య.